చూడముచ్చటగా ఉన్నాయి. అంటే శుక్రవారం నుంచి ఆదివారం వరకే బిజినెస్ అంతే. ఈ 3 రోజులే సినిమా లైఫ్. అవును. సో ఈ సినిమా లైఫ్ కోసం ఫ్యాన్స్ ఎందుకు వాళ్ళ లైఫ్ ని పనంగా పెట్టాలి? నెల తిరిగే లోపు ఓటీటీలోకి వస్తున్నాయి. ఎంత పెద్ద భారీ సినిమాలైనా కానీ ఓటీటీలోకి వస్తున్నాయి. అంత ఎగబడి అంత బట్టలు చింపుకొని ఆ స్టార్ హీరో కోసం పోవాల్సినటువంటి అవసరం ఉందా? ఇదంతా ఆర్టిఫిషియల్ చర్చ అవసరం లేదు. ఆర్టిఫిషియల్ పబ్లిసిటీ క్రియేట్ చేసి ఈతో నిచ్చగొడుతున్నారు. పబ్లిసిటీ ద్వారా ఒక చిన్న ఒక పాట ఇస్తారు, ఆ పాట ఏదో చూపించి ఇస్తే ఆ పాటను పట్టుకొని ఆ పిల్లలంతా ఆ విధంగా ప్రెజర్ పెడతారు. బాక్స్ ఆఫీస్ బద్దలైంది, ఏం బద్దలైంది బాక్స్ ఆఫీస్, అలాంటి పదాలు ప్రయోగిస్తారు. రైట్, అల్లు అర్జున్ బయటకు వస్తున్నారు. అల్లు అర్జున్ విచారణ తర్వాత బయటకు వస్తున్నారు. అల్లు అర్జున్ తన కాన్వాయ్ లో బయటకు వస్తున్నారు. సో దరిదాపు 3.5 గంటల పాటు సాగినటువంటి విచారణ తర్వాత అల్లు అర్జున్ తన 3 వాహనాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది అల్లు అర్జున్ విచారణ ముగిసిపోయి. సో పోలీస్ వెహికల్స్ కూడా అల్లు అర్జున్ వాహనాలుతో పాటు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. సో అల్లు అర్జున్ వెహికల్ ఎక్కుతున్నారు. అల్లు అర్జున్ వెహికల్ కదిలింది. ఎస్, దరిదాపు 3.5 గంటల విచారణ తర్వాత అల్లు అర్జున్ బయటకు వస్తున్నారు. ఇక ఒక సస్పెన్స్ కి మాత్రం తెరపడింది. అల్లు అర్జున్ ని సంధ్యా థియేటర్ కి రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఎఫెన్స్ ఆఫ్ సీన్ కింద తీసుకెళ్తారేమో అన్నటువంటి ఒక అనుమానం ఉండే, బట్ అది లేదు. అనుకున్నట్టుగానే మన చర్చలో వచ్చినట్టుగానే అల్లు అర్జున్ విచారణ తర్వాత తన ఇంటికి బయలుదేరారు. సో ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణం, ఆ ప్రాంతం మొత్తం కూడా పోలీస్ బందోబస్తు ఉంది. సో అక్కడ పోలీసుల బందోబస్తు కానీ, పోలీసుల హడావుడి కానీ, సో మీడియా కూడా చూడొచ్చు. అల్లు అర్జున్ వెహికల్ ఇప్పుడే చిక్కడపల్లి పోలీస్ నుంచి బయలుదేరింది. సో మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ తన ఇంటికి చేరుకోబోతున్నారు. సో విచారణ ముగిసింది. అయితే అల్లు అర్జున్ కొన్ని ప్రశ్నలకు మాత్రం మౌనంగానే ఉన్నట్టుగా సమాధానాలు ఇచ్చినట్టుగా కొంత అధికారుల నుంచి వినిపిస్తోంది. సో తొక్కిసలాట పైన పొంతనలేని సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తోంది.